హై స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి బీడీఎస్ ఫస్ట్ ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో మనకు బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ యాజ్ వెల్ as దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఎవరెవరికైతే బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ వచ్చిందో. సో ఇవి మనకు రిజల్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ 23 పేజెస్ అనేది ఇచ్చారనమాట. వీళ్ళు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఇచ్చారంటే 16th అక్టోబర్ 3 PM లోపల వీళ్ళు రిపోర్టింగ్ అనేది చేయాలండి. క్లాసెస్ కమెన్స్ ఎప్పటి నుంచి అవుతాయంటే 13th అక్టోబర్ నుంచి వీళ్ళకు క్లాసెస్ అనేవి కమెన్స్ అవుతాయి అనమాట. సో ఈ ఇయర్ మేనేజ్మెంట్ కోటాలో మనకు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాలో ఓసీ కేటగిరీ పీపుల్కి అయితే మనకు 145 మార్క్స్ అయితే కట్ ఆఫ్ వచ్చిందండి. బీసీఏ వాళ్ళకు 116 మార్క్స్ వచ్చాయి. అండ్ దెన్ బీసీబీ వాళ్ళకు 128 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అనేది ఆగింది. బీసీసీ వాళ్ళకు 121, బీసీడి వాళ్ళకు 116, బీసీఈ వాళ్ళకు 113, SC1 కేటగిరీ పీపుల్కి 131, SC2 కేటగిరీ పీపుల్కి 116, SC3 కేటగిరీ పీపుల్కి 118, ఎస్టీ కేటగిరీ పీపుల్కి 124. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 యొక్క కట్ ఆఫ్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు అందరూ కూడా రిపోర్ట్ చేయాలి. చాలా రిపోర్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి అంటే మనకి ఇక్కడ 3 PM ఆఫ్ 16th అక్టోబర్ లోపల రిపోర్ట్ చేయాలి. క్లాసెస్ అనేవి 13th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.